హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాతసుధా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇక్కడ అయితే చింతపండు అయితే నానేద్దామని పట్టా ఎత్తున్నా అండి. అందులో 2 పట్టాలు ఉన్నాయి. ఒకటే పట్టా ఉందనుకొని ఇట్లా లాగేసరికి 2 ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే చింతపండు ఇదంతా గింజలు తీసిందేనండి. 10 కేజీలు చింతపండు. నేను రోజుకు 1 కేజీ చొప్పున ఇది 10 రోజుల పాటు తీసానండి గింజ అయితే. మొత్తానికి అయితే గింజ తీయడం కంప్లీట్ అయింది. తీసినట్టు ఇట్లా కవర్లలోకి పెట్టి ఉంచిన. డైలీ ఎండబెడుతూనే ఉన్నాం. గింజ తీయక ముందు రోజు ఎండబెట్టుకొని కొంచెం కొంచెం తీస్తూనే ఉన్నా. కాకపోతే ఇంకా గింజ తీసిన తర్వాత అంతా ఒకరోజు ఎండ బాగా వస్తుందిగా, అంతా కలిపి ఒకసారి మంచిగా ఎండబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే 1 ఇయర్ పాటు ఏ బాధ ఉండదండి. అసలు ఎప్పుడు ఇలానే ప్రతి ఇయర్ సమ్మర్లో ఇట్లా చింతపండు తీసుకొచ్చుకొని గింజ తీసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. 1 ఇయర్ అయితే వస్తుంది మాకు. 10 కేజీలు గింజ తీయకముందు 10 కేజీలు, గింజ తీసిన తర్వాత అదొక 5 కేజీలు అవుతుంది. సగానికి సగం అనమాట. ఇప్పుడు అది 5 కేజీలు చింతపండు. ఇక్కడ ఇంకో పట్టా ఎందుకు వేస్తున్నా అనుకుంటున్నారా? ఆ చింతపండు గింజ తీయడం అయిపోయిన తర్వాత నాకు ఇంకొక పని కలిగింది. ఇంకా సమ్మర్లో ఇవన్నీ కామన్. ఇక మనం సమ్మర్లోనే ఇవన్నీ చేసుకొని పెట్టుకున్నామంటే ఇయర్ మొత్తం కొంచెం కష్టం ఉండదన్నమాట. ఇది వచ్చేసి కందులు మేము మా చేలోనే కొంచెం వేస్తే ఇవరికి అయినవి. ఇక కందులు కొట్టి కందులు అయితే వచ్చిన తర్వాత అందులో పొట్టు అది ఇది ఉంటుంది కదా, అంతా సపరేట్ చేయాలి. నేను చిల్లిగిని తీసుకొచ్చి ఇట్లా అంటే మెత్తడంతా కిందికి వస్తుంది, కానీ ఇంకొంచెం హోల్స్ కంటే పెద్ద సైజు ఉంటుంది కదా డస్ట్, అదైతే రావట్లేదు. సో దానికోసమని మళ్ళీ షాట తీసుకొచ్చి చేస్తున్నా. ఈ కందులు కూడా నేను కందిపప్పు ఎలా తయారు చేస్తా అనేది కూడా ఒక వీడియో అయితే పెడతానండి. నెక్స్ట్ మీరైతే చూడండి ఆ వీడియో కూడా. ఇదంతా ఫస్ట్ శుభ్రం అయితే చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఈ కందిపప్పు ఎలా తయారు చేస్తా అనేది కూడా ఒక వీడియో రూపంలో అయితే పెడతా. మీకు నచ్చితే అది కూడా చూడండి. ఇట్లయితే చేలికి మొత్తం అయితే చూపించలేదండి. ఇక ఇట్లనే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసిన. ఇక పని అంతా అయిపోయాక ఈవినింగ్ అయితే నేను ఇలా కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. చూడండి, కొబ్బరి మొక్కలు వేయించలేదు చూడండి. ఇక్కడ ఉన్నాయి కొబ్బరి మొక్కలు. ఈరోజు చింతపండు ఎండబెట్టా కదా, అదంతా ఎత్తి ఇందులో అయితే పెట్టేసిన. రేపైతే ఫ్రిడ్జ్లోకి అయితే స్టోర్ చేసేయాలి. రేపు చేస్తుంది. ఇప్పుడు ఈ తాలింపంతా గిన్నెలోకి అయితే తీసేద్దామండి. తీసేసి ఇందులో మళ్ళీ ఇప్పుడు కొబ్బరి ముక్కలు అయితే వేయించాలన్నమాట. ఈ కొబ్బరి ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయితే తర్వాత చట్నీ చేసుకోవచ్చు. కొంచెం టైం పడతాయి కదా ఫ్రై అయ్యేలోపు, పర్లేదు. ఇక్కడ చూసారా దోమలు ఎట్లా వచ్చినాయో? నైట్ టైము డైలీ ఇదేనండి. అసలు ఫుల్ దోమలు అయితే వస్తాయి. అసలు ఇంతకుముందు ఇట్లా లేవు దోమలు, ఇప్పుడే ఎందుకు ఇట్లా బాగా వస్తున్నాయి. లోపల లైట్ అన్నీ బంద్ చేసి బయట లైట్ ఒక్కటి ఉంచుతాం అనమాట. ఇంకా లైట్ వరకు వస్తాయి, లేదంటే ఇల్లంతా స్ప్రెడ్ అవుతున్నాయి. అసలు ఇంకా వీడియోకి కనిపించట్లేదులే, కానీ ఫుల్ దోమలతో వచ్చినాయండి. మీ విలేజ్లో కూడా ఇంతే ఉన్నాయా? ఉంటే చెప్పండి. ఏంటిది? తీసుకో క్యాప్స్. కొరికిచ్చిందా? ఎందుకు మించి కొరికి ఎందుకు ఇచ్చిన?
చూసారా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ అయితే వచ్చింది కొబ్బరి పచ్చడి. అమ్మో మరీ కారం లేదు, కొంచెం కారం లేకుండా లేదు, సరిపోనైతే ఉంది. ఇక్కడైతే పిల్లగాళ్ళకి అన్నం అయితే పెట్టానండి. ఇక చూడండి మా రెండు దయ్యాలు. అయ్యో ఏందో ఇచ్చిడి. హాయ్ చెప్పండి అమ్మి. మరి ఇప్పుడు బర్త్డే పోయి వచ్చారుగా, చెప్పండి. బర్త్డే పోయి వచ్చారు కదా. మా ఫ్రెండ్ బర్త్డే అంటే పోయి వచ్చిన. నువ్వు మిన్సి నీకు రాదా చెప్పడం? సరే మరి బాయ్ చెప్పండి. ఇక హాయ్ అండి. మా హస్బెండ్ అయితే కొన్ని సరుకులు తీసుకొచ్చిండు. ఏమేమి తీసుకొచ్చిండో చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి సాల్ట్, ఇది ఒకటి చెప్పాను నేనే, గిన్నెలు రుద్దుకోవటానికి. స్క్రబ్బర్, ఇది వచ్చేసి సేమియా ప్యాకెట్. మైసూర్ శాండిల్ సోప్స్ అన్నమాట. పిల్లలకి అవే పడినాయి, సో మేము కూడా అవే యూజ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి సోంపు, ఇదైతే ఎర్రమట్టి అన్నమాట, అల్లుకోవటానికి. ఇంతకుముందు వారాలు తీయటానికండి. ఇంతకుముందు ఎర్రమట్టి ఉండేది, ఇప్పుడు షాప్ నుంచి కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది పౌడరు. చూడాలి, ఇప్పుడే నేను ఇది ఓపెన్ చేసుకొని చూపిస్తా తర్వాత. ఇవి అయిపోయాక నేను కూడా ఫస్ట్ టైం అనమాట, ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. చూడాలి అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఒక పారాషూట్ ఆయిల్, బ్లాక్ షిక్, ఒక దండ. ఈసారి ఇవి ఏంటో కలర్ మారినట్టు అనిపిస్తున్నాయిగా. ఇది ఒక దండ, ఆవాలు, రిన్ సరుపు, ఆయిల్, మినపగుండ్లు, ఇవి వచ్చేసి విమ్ము గిన్నెలు రుద్దుకోవటానికి, సర్ఫ్ ఎక్సెల్ సోప్, లాస్ట్ వన్ ఇండికా ఈజీ హెయిర్ కలర్. ఇది అంత మంచిది కాదు కానీ ఒక్కోసారి యూజ్ అవుతూ ఉంటుంది, అంతేనండి. ఇవన్నమాట ఈరోజు మా హస్బెండ్ తీసుకొచ్చిన సరుకులు. ఎప్పుడో తీసుకొచ్చిండు, కాలేజీ నుంచి వస్తూ 5కి అట్లా తీసుకొచ్చిండు. నాకు మీకు చూపించడానికి టైం పట్టింది. ఇవన్నీ చదువుకుంటాయి. ఇక ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. ఇవి చదివేసి ఇది ఓపెన్ చేసి చూపిస్తా. నాకు తెలియదు కదా, మళ్ళీ రేపు శ్రీరామనవమి ఉంది. రేపు పొద్దు కంటే తెలియదు. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి వాటర్లో కలిపి ఒకసారి రాసి చూస్తే ఎట్లా ఉంటుంది అనేది కొంచెం ఐడియా వస్తుంది. ఓకేనా? అన్నీ ఇలా అట్టాపెట్టలు వేసేసా. నాకు ఎప్పుడు ఇట్లా సరుకులు అట్టాపెట్టలు వేయటమే అలవాటు. చూడండి, వాటర్ తీసుకొచ్చిన కొన్ని. ఇది ఎంటీ, ఇది ఇందులో కలర్ కలుపుతా. బ్రష్ అనమాట వేయటానికి. మా ఇంట్లో రెడీ బ్రష్ కూడా ఉంది. బ్రష్ లేకపోతే క్లాత్ తోటే అయ్యేదేమో. సిజరు, ఇది పొడి, దీన్ని కట్ చేద్దాం. ఒక హ్యాండ్తో తీస్తున్నా కాబట్టి దీన్ని ఇట్లా తొక్కి, ఒక హ్యాండ్తో వీడియో, ఒక హ్యాండ్తో కటింగ్. దోమలు చూడండి ఎంతలా ఉన్నాయో. లోపల ఇంకో ప్యాకెట్ ఉన్నట్టుందిగా. లోపల ఇంకో ప్యాకెట్ ఉంది. అయితే ఇట్లా కట్ చేయాలి ఇప్పుడు దీన్ని. లోపల ఇంకో ప్యాకెట్ ఉంది కాబట్టి మొత్తం కట్ చేయాలి. అయ్యో, కట్ చేసాక చూపిస్తూ ఉండండి.
మొత్తానికి కట్ చేసిన ఇక రామ మళ్ళీ రాట్లేదు లోపల పట్టేసింది సరే రావే వేసి రావే ఇది ఎర్ర మట్టి పౌడర్ ఇప్పుడు దీన్ని కూడా కొంచెం అంతా కట్ చేద్దాం ఇటే కట్ చేద్దాం మీరు వాడారా ఇది అసలు మంచిదేనా ఇది వాడటం కొంచెం చాలు ఇప్పుడు ఇది ఇలా పట్టేసుకొని ఇందులో అయితే పోద్దాం ఇది నిజానే 160 అంట కొంచెమే పోసా అసలు ఇది ఎంతవరకు వచ్చింది అనేది చూడాలి కదా ఈ వాటర్ సరిపోతాయా లేదా అయ్యి సూపర్ కదా బాగానే ఉంది ఎండితే మరి ఎట్లా ఉంటుందో ఇదైతే మంచిగానే ఉంది కదండి ఎండితే ఎట్లా ఉంటుంది అనేది తెలియదు అంటే ఈ మాత్రం వాటర్ సరిపోతాయి అనుకుంటా ఓకే అలికేద్దాం చూడండి ఇప్పుడే అలికేసినా కూడా నేను నాకైతే అలికిందాక కూడా ఆగలేదు రేపు పండుగ మార్నింగ్ సరే మార్నింగే కదా అనేసి ఇప్పుడైతే అలికేసిన నైటే ఇక్కడ వరకు ముక్కు పెడతా చూడండి బాగుంది కదా అటు కూడా డోర్ అడ్డు ఉంది ఇప్పుడు ముగ్గేస్తా ముగ్గేసాక కూడా ఒకసారి అయితే చూపిస్తా మీకు మా పిల్లలు ఇద్దరు ఇక్కడే పడుకున్నారు బయట మా హస్బెండ్ ఏమో రేపు దేవుడి కళ్యాణం ఉందిగా అక్కడ మండపం ఎలా ఉంది అంతా కంప్లీట్ అయ్యాక ఒకసారి చూపిస్తా ఓకేనా ఇదైతే మార్నింగ్ అండి ఎలా ఉందండి వీడియో ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంతే అటైతే సైకిల్ ఉందని ఇంకా అలకలే